హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు వీడియోలో బ్లౌజ్ పీస్తో డిజైనర్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ ఫ్రాక్ని 4 to 5 years బేబీకి స్టిచ్ చేస్తున్నానండి. క్లాత్ని 2 లేయర్స్గా తీసుకోవాలి. ఫస్ట్ అయితే బాటమ్ లెంత్ని తీసుకుందాము. బాటమ్ లెంత్ పైన స్టిచ్చెస్ అండ్ కింద ఫోల్డింగ్తో కలిపి 18 inches తీసుకుంటున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. 4 to 5 years బేబీకి షార్ట్ ఫ్రాక్ని స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. వేస్ట్ సైడ్ స్టిచ్చెస్తో కలిపి 13 inches వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని 1 meter తీసుకుంటున్నానండి. సెంటర్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని 2 partsగా డివైడ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్గా డివైడ్ చేసుకోవాలండి. లెంత్ 16 inches తీసుకోవాలి. మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ లెంత్ 2 inches తక్కువ ఉండేలా తీసుకోవాలండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో లైనింగ్ క్లాత్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. సైడ్ స్టిచ్చెస్తో కలిపి 13 inches వేస్ట్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలిపి వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. బాడీ లెంత్ 11 inches తీసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. నెక్ లెంత్ 4 inches తీసుకుంటున్నానండి. షోల్డరు 4.5 inches, నెక్ పార్ట్ 2 inches అండ్ షోల్డర్ పార్ట్ 2.5 inches అండి. నెక్ కర్వ్ కోసం 1 inch మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ 5 inches అండి. కర్వ్ కోసం 1 inch మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 inch లోతు తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 6.5 inches, వేస్ట్ 6 inches మెజర్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 or 1.5 inches మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్, వేస్ట్ మెజర్మెంట్ యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకొని మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని జిప్ కోసం 1/2 inch క్లాత్ని విడిచిపెట్టి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ క్లాత్ పైన పెట్టుకొని మెజర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలండి. బ్యాక్ నెక్ లెంత్ 2.5 inches తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ దగ్గర 1/2 inch లోతు తీసుకున్నాం కదా,
బ్యాక్ పార్ట్కి లోతు తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక 1/2 ఇంచు డౌన్కి కటింగ్ చేసుకోవాలి. అలాగే బాడీ డౌన్ పార్ట్లో సైడ్కి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి షేప్ కోసం అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన బ్యాక్ పార్ట్స్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. షోల్డర్స్ దగ్గర బాడీ డౌన్ పార్ట్లో స్టిచ్ చేయకూడదు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి అండ్ కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. నెక్ పార్ట్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి డిజైన్ కోసం క్లాత్ని సెంటర్కి మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. బాక్స్ ప్లేట్ టైప్లో సెంటర్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలండి, క్లాత్ చెరిగిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు సెంటర్ పార్ట్ని బేస్ చేసుకొని బోత్ సైడ్స్ ఆపోజిట్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. అలాగే ఎండర్ సైడ్ కూడా దానికి ఆపోజిట్లో ఫోల్డింగ్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ప్రతి ఫోల్డింగ్ ఈక్వల్ మెజర్మెంట్తో ఉండేటట్లుగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ చెరిగిపోకుండా పిన్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా డౌన్ వర్క్ ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ సైడ్ నుండి స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఫోల్డింగ్ చేసుకున్నాం కదండి, ఆ ఫోల్డింగ్ దగ్గర బ్యాక్ పార్ట్న స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్యాక్ ఫోల్డింగ్ దగ్గర స్టిచ్ చేసుకోవాలండి. బ్యాక్ ఫోల్డింగ్ దగ్గర స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ పైన ఆల్రెడీ కటింగ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని నెక్ దగ్గర సెంటర్లో కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి అండ్ కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర, నెక్ దగ్గర స్లిట్స్ పెట్టుకోవాలి.
ఫ్రంట్ పార్ట్కి మాత్రం షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలండి, బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేయకూడదు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ని మాత్రమే రివర్స్ చేసుకోవాలండి, బ్యాక్ పార్ట్ని రివర్స్ చేసుకోకూడదు. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు నెక్ చుట్టూ పైన ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ వైపు ఉంటే బ్యాక్ పార్ట్స్ కూడా లైనింగ్ క్లాత్ వైపే పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉంటాయండి, అండ్ పోగులు కూడా రాకుండా ఉంటాయి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్కి జిప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను నార్మల్ జిప్ని యూజ్ చేస్తున్నానండి. పైన ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎండ్ సైడ్ కూడా పైన ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. బ్యాక్ పార్ట్ డౌన్ పార్ట్లో 2 పార్ట్స్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న జిప్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ని కలిపి వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇదే విధంగా ఎనదర్ సైడ్ కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి ఆల్రెడీ మనం మెజర్ చేసుకున్నట్లు సైడ్స్ స్టిచ్ చేసుకోవాలండి. బాటమ్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నప్పుడు మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బాటమ్ డౌన్ పార్ట్లో మనకు ఎంతవరకు ఫ్రాకు కావాలనుకుంటున్నామో ఆ సైజ్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలండి. నేను నీస్ వరకు ఉండాలని ఫోల్డింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. షార్ట్ ఫ్రాక్ కదండి, సో నేను నీస్ వరకు మెజర్ చేసుకొని స్టిచ్ చేస్తున్నానండి. బాటమ్ లెంత్ 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇదే విధంగా లైనింగ్ క్లాత్ని కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో బౌ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. బౌ కోసం నేను గోల్డ్ కలర్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. విత్ 5 ఇంచెస్, లెంత్ 7 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా రివర్స్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత సెంటర్లో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ గ్రీన్ కలర్ క్లాత్ని స్ట్రైట్ క్లాత్ తీసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని బౌకి సెంటర్లో ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రాక్కి సెంటర్లో బౌని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బాడీ సెంటర్లో ఫ్యాబ్రిక్ బటన్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, తక్కువ క్లాత్తో 4 to 5 years బేబీకి డిజైనర్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇలాంటి డిజైనర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేయండి.